చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ మీద అయితే రివ్యూ చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థ ఉంది కదా, సచివాలయ వ్యవస్థ మీద కూడా రివ్యూ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్న వేళ ఆయన వాలంటీర్ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ మీద రివ్యూ చేసి వీళ్ళని తొలగించము, వీళ్ళ సేవలను వాడుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇన్నాళ్ళు వాలంటీర్లు తమ జాబులు ఉంటాయో లేవో అని చెప్పేసి చాలా అయితే బాధపడ్డారు. కాకపోతే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ క్లారిటీ వల్ల వాళ్ళు చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని మరింత మెరుగుపరిచేందుకు ఆయన ఇంకా చర్యలు తీసుకుంటారు. అంటే ప్రజలకి ఇలా ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు ఇవ్వాలి, ఇంకా వాటిని ఎలా ప్రజలకి దగ్గర చేయాలి అన్న దాని మీద అయితే చర్చలు అయితే జరుపుతున్నారు. ఏదేమైనా కానీ వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్, వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తున్నారు అనుకున్న వేళ సీఎం గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది ఒక చాలా మంచి పరిణామం. అలాగే గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పిదాలు అయితే కొన్ని ఇన్సిడెంట్ ఉన్నాయి కదా, వాలంటీర్ల మీద నెగిటివ్ వచ్చిన అంశాలు, వాటన్నిటిని కొనసాగించకుండా వాటిని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం. వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకి చాలా అవసరము అని చెప్పేసి ఆయన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామన్నారు కదా, ఆ 10,000 కూడా పెంచి వాలంటీర్ల సేవలను వినియోగిస్తాం, ఇంకా మరింత సమర్థవంతంగా వాలంటీర్లను మేము వినియోగించుకుంటామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారితో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయంతో వాలంటీర్లు చాలా సంతోషం వ్యక్తం అవుతున్నారు. మొన్నటిదాకా తమ జాబులు ఉన్నాయో లేవో అనుకున్నారు, వాళ్ళు వేరే జాబులు సెట్ అవుతున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళకు ఇది ఒక ఊరటనిచ్చే అంశం అయితే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.